సో మీరు ఏం చేస్తున్నారు నెక్స్ట్ రెసిపీ? పాలకూర రొయ్యల వేపుడు చేస్తున్నాను. పాలకూర రొయ్యల వేపుడు. మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పేస్తారా? వెండిన రొయ్యలు, పాలకూర, కారం, సాల్ట్, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, పసుపు, కొత్తిమీర, ఆయిల్. శాలిని గారు, మరి పాలకూర రొయ్యలకు సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అన్ని చెప్పేశారు కదా, తయారు చేసే విధానం చూద్దామా? ఓకే ఓకే. పొయ్యి వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలండి. ఓకే. కొంచెం ప్యాన్ వేడైనాక ఆయిల్ వేసుకుందాం. ఓకే. ఈలో మీ గురించి చెప్పండి, ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి, శారీస్ బిజినెస్ చేస్తాను. గుడ్. అవునా, బాగుంటుందా బిజినెస్? బాగుంటుంది. ఎక్కడ? ఇంట్లోనే చేస్తాను. ఇంట్లోనే చేస్తారు, షాపింగ్ కాదు? ఏం లేదు. హాబీస్ ఏంటి శాలిని గారు? ఏం లేదండి, పాపని చూసుకోవడమే హాబీస్. అంతేనా? అదే పెద్ద హాబీనా? సో ఒకతే పాపనా మీకు? అవునండి. ఓకే. సో పెళ్ళి ఎంత కాలం అయింది? 9 years అయింది. 9 years అవుతుంది. పాపకి ఎంత ఏజ్? పాపకు 8 years. 8 years. మీ వారు ఏం చేస్తూ ఉంటారు? జాబ్ అండి. మీ వారి పేరేంటి? నాగేశ్వర. మీ పాప పేరేంటి? రమేష్ శ్రీ. రమేష్ శ్రీ. ఓకే. సో రెసిపీ చూద్దామా? ఇది ఎవరు నేర్పించారు? మా మమ్మీ. ఓకే. ఆయిల్ వేసుకుందామని. ఓకే. సో ఇప్పుడు ఇవి ఎండు రొయ్యలు కదా? అవునండి. నార్మల్ గా ఎండు రొయ్యలు వాసన వస్తుంటాయి కదా? లేదండి, అప్పుడు వచ్చేటి కానీ ఇప్పుడు ఏం రావట్లేదండి. అవునా? ఒకప్పుడు బాగా అది రొయ్యలు బొమ్మిడిలు అంటే అది చాలా స్మెల్. అవును, మన ఊరంతా గల్లీ మొత్తము. అవును, అదే. ఇప్పుడు అట్లా ఏం లేదా? ఏం లేదండి. ఓకే. సో ఇంకా ఏంటి, ఎటువంటి వంటకాలు బాగా చేస్తూ ఉంటారు? నాన్ వెజ్, అన్ని నాన్ వెజ్ ఐటమ్స్, బిర్యానీలు అన్ని బాగా చేస్తారు. మీరు చేసేవన్నీ మీ వాళ్ళకి అందరికి బాగా చాలా బాగా నచ్చుతుంది. వెరైటీ చేస్తారని అందరూ మెచ్చుకుంటారు. ఓ వెరీ గుడ్, వెరీ గుడ్. సో మీ అమ్మ వాళ్ళు ఎక్కడ ఉంటారు? కోటిలో ఉంటారు. కోటి ఇక్కడే హైదరాబాద్ లో. మీ అత్తగారు వాళ్ళు ఇక్కడనే. సో ఇద్దరు ఇక్కడే ఉంటారు అయితే. గోల్నెక్. ఓకే. సో ఫ్రీ టైం అంటూ ఉండదేమో కదా ఇంట్లో? బిజినెస్ అంటే ఊరికే వస్తూనే ఉంటారు. వాళ్ళతో టైం పాస్ కి ఇంట్లో బిజినెస్ అనేది పెట్టుకుంటారు. ఓ వెరీ గుడ్. సో ఆయిల్ వేడెక్కిందా? అవునండి. ఆనియన్స్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్. సారీ అండి, ఎండిన రొయ్యలు వేసుకుందాము. ఓకే. సో మంచి కడిగారు కదా? అవునండి. ఓకే. ఎంత క్వాంటిటీ తీసుకున్నారు? 1 కప్ అండి. 1 కప్. ఓకే. ఓకేనే. సో ఇది కొంచెం వేగాలి, కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగించుకోవాలండి. ఓకే. ఇంకేం యాడ్ చేయాలి? కొంచెం అది గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కొంచెం కొత్తిమీర అవి వేసుకుందామండి. ఓకే. సోయకూర అండి, సోయకూర వేసుకుందాం. సోయకూర అండ్ మెంతి కూర వేస్తాం. అవునండి. ఓకే. ఈ నాన్ వెజ్ లో సోయకూర కంపల్సరీ వాడుతూ ఉంటారు కదా? బాగుంటుందండి టేస్ట్. సో ఎలా బిజినెస్ గురించి చెప్పండి, ఎలా ఉంటుంది మీ బిజినెస్? అయితే బాగానే ఉంటుంది. ఇన్స్టాల్మెంట్స్ లాగా ఇస్తారా లేకపోతే ఇక అట్లా ఇస్తాను? అట్లా అయితేనే కొంటామంటారు కదా జనాలు. అదే కదా, షాప్స్ ఉన్నాయి కదండి. అవును, బయట అయితే వేరే షాప్స్ ఉంటాయి కాబట్టి ఇంట్లో అంటే ఫ్రెండ్స్ సర్కిల్లో ఇన్స్టాల్మెంట్స్ ఇస్తాను, బయట వాళ్ళకైతే నెట్ ఇస్తాను. ఓకే. ఓకే. సో ఎంత రేంజ్ నుంచి ఉంటాయి మీ దగ్గర? స్టార్టింగ్ నుంచి ఉంటాయండి 200 నుంచి పట్టు సారీస్ వరకు ఉంటాయి. అవునా? ఇప్పుడు మీది కూడా మీ షాప్ లో? అవునండి. ఎవరు తీసుకోండి, నేను మిగిలింది ఉంటే నేను తీసేసుకుంటాను. అవును, అంతే కదా, లేకపోతే బిజినెస్ దెబ్బతింటారు కదా. మంచిగా ఉన్న శారీస్ అన్ని అందరికి ఇచ్చేస్తాను. లాస్ట్ కి ఏదైతే ఉంటుందో అది నేను. ఇప్పుడు మీకు చీర మీద ఇంట్రెస్ట్ పెరిగిందా తగ్గిందా? ప్రతి పండుగకి శారీ తీసుకుంటానండి. ఓకే. మీరు తీసుకుంటారా? నేను ఫస్ట్ కుట్టించుకున్నాకనే శారీస్ అమ్ముతాను. ఓ, మీ వారు అంటూ ఉంటారు కావచ్చు నీ బిజినెస్ ఏమన్నారండి, ఎన్ని కొనుక్కున్నా ఏమన్నారు. ఓకే. ఎవరు అనలేదా ఇప్పటివరకు నువ్వు బిజినెస్ చేసి తక్కువ, నువ్వు ఉంచుకుంటే? మా మమ్మీ అంటుంటారు. అది చూసారా, ఎవరన్నా వాళ్ళు అంటారు అట్లా. నువ్వు అమ్ముడు తక్కువ, నీ కట్టుడు ఎక్కువ ఉంటుంది అంతే. బయట నుంచి తెప్పిస్తారా అయితే సెల్లర్? మా బావది ఉంటుంది పట్టు సారీస్ది. ఓకే. అక్కడ నుంచి తెప్పించుకొని సేల్ చేస్తారు. ఓ వెరీ గుడ్. ఇంకేం యాడ్ చేయాలి దీంట్లో? పసుపు వేసుకుందామండి. ఓకే. కొంచెం చిటికెడు. ఓకే.
కొంచెం మంచిగా బ్రౌనిష్ అయ్యే వరకు పాలకూర కడిగి పెట్టుకున్నారా? కడిగి పెట్టించేసి. సో మనం ఉడికించుకోవాల్సిన అవసరం లేదా, డైరెక్ట్ వేసుకోవడమేనా? డైరెక్ట్ ఇంట్లోనే వేసేసుకో. ఓకే. ఇప్పటివరకు ఏమేమి యాడ్ చేశారు? ఆనియన్స్, ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, రొయ్యలు, అంతే. సోయా అండ్ మెంతి. ఓకే. పాలకూర కలుపుతున్నారా, వేస్తారా? ఒక 2-3 కట్టలు తీసుకున్నారా ఇవి? 3 కట్టలు తీసుకున్నానండి. ఓకే. ఇది కలుపుతూ మా వ్యూవర్స్ కోసం ఏమైనా ఒక చిట్కా చెప్పండి. సమ్మర్లో మనది సోప్ పెట్టకుండా బియ్యం పిండి తేనె కలిపి పెట్టుకుంటే చాలా గ్లోత్గా ఉంటుంది. అవునా, గ్లోయింగ్గా ఉంటుందా? సమ్మర్లో మాత్రమే యూజ్ చేయాలి అది? అవునండి. బియ్యం పిండి అండ్ హనీ. ఓకే. సో ఇదేదో బాగుంది. ఫేస్ గ్లోయింగ్గా ఉండాలి అంటే మీరు సమ్మర్లో కొంచెం మనకు ట్యాన్ వచ్చేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో కొద్దిగా తేనె అండ్ దాంట్లో కొంచెంగా బియ్యం పిండి వేసుకుని అది ఫేస్కి అంతా అప్లై చేసుకుంటే ఫేస్ అంతా కూడా గ్లోయింగ్గా ఉంటుందట. అలా ట్రై చేయండి సమ్మర్లో. ఓకే శాలిని గారు, నెక్స్ట్ ఏం వేయాలి? కారం వేసుకోవాలండి. ఓకేనండి. తర్వాత సాల్ట్ వేసుకుందామండి. ఓకే. పాలకూరలో సాల్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువ వేసుకోవాలి కదా. ఓకే. నార్మల్గా పాలకూర చేసుకునేటప్పుడు కూడా తక్కువ వేసుకుంటాం కదా. నెక్స్ట్ ధనియాల పొడి వేసుకోవాలండి. అయిపోయినట్టేనా? ఇంకా ఇంకేమైనా యాడ్ చేయాలా దాంట్లో? లేదండి, అయిపోయిందండి. తీసుకుని ఓకే, డిష్ అవుట్ చేసేయడమేనా ఇంకా? అవునండి. ఓకే. సో చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇది కూడా కదా. అవునండి. సో మీరు మీ ఫ్రెండ్స్ కలిసి షాపింగ్ చేస్తూ ఉంటారా? అయితే చేస్తుంటామండి. సినిమాలకు వెళ్తూ ఉంటారా? లేదండి. సినిమాలంటే ఇష్టమేనా? లేదు, నాకు అంత ఇష్టం ఉండదండి. ఓకే. సో డిష్ అవుట్ చేసేయండి. ఇంకా అయిపోయినట్టు? అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేద్దామా? చేసేద్దామండి. సో ఇది రైస్లోకి బాగుంటుందా? రైస్లోకి బాగుంటుందండి, చపాతీలోకి బాగుంటుందండి. ఓకే. ఇంకేమైనా యాడ్ చేయాలా? అవసరం ఏం లేదా? ఇంకా డైరెక్ట్ అండి. కొత్తిమీర అవి గార్నిష్ చేసేసుకుందాం. రెడీ అయిపోయిందండి. టేస్ట్ చెప్పండి. తప్పకుండా. సో వ్యూయర్స్ చూస్తున్నారు కదండి, శాలిని గారు ప్రిపేర్ చేసిన పాలకూర రొయ్యల కర్రీ. యాక్చువల్గా ఫ్రై అని చెప్పారు, బట్ ఇట్ ఈస్ కర్రీ. చాలా చాలా వేడిగా ఉంది, నా చేతిలో రెడీగా ఉంది. ఎలా ఉండబోతుందో టేస్ట్ చూసి చెప్తాను. చాలా చాలా బాగుంది. అండ్ ఆ రొయ్యల ఫ్లేవర్ ఏదైతే ఉంటుందో, ఎండు రొయ్యలు కొంచెం స్మెల్లీగా ఉంటాయి కదా, సో అదేం తెలియట్లేదు, పాలకూర డామినేట్ చేస్తుంది. అండ్ యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయాయి. సో మొత్తానికి రొయ్యల పాలకూర రొయ్యల ఫ్రై సూపర్. శాలిని గారు, మీరు ప్రిపేర్ చేసిన పాలకూర రొయ్యల ఫ్రై కాదు, కర్రీలానే ఉంది అది. చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. మంచి రెసిపీ తయారు చేశారు. అలాగే మీ ఫ్రెండ్ చేసిన మెంతికూర చికెన్ కూడా చాలా బాగుంది. సో ఇద్దరికి థ్యాంక్ యూ సో మచ్. బాయ్. ఓకే, బాయ్. సో వ్యూయర్స్ చూసారు కదండి, మరి శాలిని గారు ప్రిపేర్ చేసిన పాలకూర రొయ్యల ఫ్రై, అలాగే లావణ్య గారు ప్రిపేర్ చేసిన చికెన్ మెంతికూర చికెన్, రెండు కూడా చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. మరి మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. అలాగే మీరు కనుక రుచి చూడులో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్. ఇది ఇవాల్టి రుచి చూడు. రేపటి రుచి చూడులో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్. ఇది ఇవాల్టి రుచి చూడు. రేపటి రుచి చూడులో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.